వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారా లేకపోతే నోస్ట్రాడమస్ చెప్పాడో తెలియదు కానీ 2026 జనవరి 15 లోపలే భీకరమైన యుద్ధాలకి ప్లాట్ఫామ్ తయారు కాబోతోంది అనేది నిజం కాబోతోంది. వాళ్ళిద్దరూ చెప్పింది జరగటం అనేది కాకతాళీయం అనుకునే వాళ్ళు ఉన్నారు, లేదు కాలజ్ఞాన బ్రహ్మలు కాబట్టి వాళ్ళు చెప్పింది జరుగుతుందని అనుకునే వాళ్ళు ఉన్నారు. నిన్న చూసాం ట్రంప్ తెంపరితనంతో లేదా ట్రంపరితనంతో చేసిన ప్రకటన, వెనిజులాలో ఉన్న చమురుల నిల్వలన్నీ తామేవట. ఇలాంటి ప్రపంచ బందిపోట్లు తయారవుతున్న వేళ మరి మూడో ప్రపంచ యుద్ధానికి ఏమన్నా దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయా? ఎందుకంటే వరుస వెంబడి ఆ ఆయిల్ నౌకల్ని సీజ్ చేసుకోవటం, అవి రష్యా అనే నెపంతో ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో, అండ్ సబ్సీక్వెంట్గా ఇప్పుడు నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ ఎలా అవుతాయి? ఒక దేశంలోని చమురు నిల్వలు అమెరికా ఎలా అవుతాయి? రేపు పొద్దున ట్రంప్కి ఫలానా ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీ నగరంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనం నచ్చితే అది అమెరికాదని ప్రకటించుకుంటాడా? ఏంటి తెంపరితనమా ట్రంపరితనమా? దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు కల్నల్ వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ అధికారి. నమస్కారం కల్నల్ వివి రావు గారు. అలాగే పాపారావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కల్నల్ వివి రావు గారు, ఏంటి సార్ ఇది? అంటే ఆయన కన్నేస్తే అవతలవాడు డ్రగ్ కార్టెల్ చీఫ్, మాఫియా, వెంబడేవాడిని కిడ్నాప్ చేయటం, తీసుకొచ్చేయటం, సీల్స్ని దించడం, పైనుంచి విమానాలు హెలికాప్టర్ల నుంచి జారవిడిచి ఆ భవనాలు చుట్టుముట్టి దిగ్బంధనం చేసి క్యూబాలను చంపేసి మరీ ఎత్తుకు రావటం. దేనికి ఇది ఇండికేషన్? కల్నల్ వివి రావు గారు. ప్రెసిడెంట్ తీసుకున్న డెసిషన్ అనుకోకూడదండి, ఎందుకంటే ఇది ప్రిపరేషన్స్ దాదాపు 5-6 ఏళ్ల నుంచి నడుస్తున్నాయి. ఇది అమెరికా అన్నది పాలసీస్ మీద, థింక్ ట్యాంక్స్ ఒపీనియన్స్ మీద, వీటి మీద నడుస్తుంది. ఏదో యథాలాపంగా యాదృచ్ఛికంగా ఒక ఇండివిజువల్ తీసుకునే నిర్ణయం కాదని ఎప్పటి నుంచో నడుస్తుంది. ఎందుకంటే ఆయిల్ రిజర్వ్స్, వాళ్ళు దేశంలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళు దాచుకోవాలి, బయట ఉన్న ఆయిల్ రిజర్వ్స్ తక్కువ రేటుకు కొని వాడుకోవాలి. పెట్రోల్ డాలర్ అంటే ఏదైతే పెట్రోలియం ప్రపంచంలో ఎవరు కొంటున్నా కానీ దానికి డాలర్ రూపేణా పే చేయాలి. అప్పుడే అమెరికాకి ఆర్థిక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్లో ఉన్నారు. అయితే ఈ మధ్యన స్పీడ్ అందుకుంది బాగా. ఆ స్పీడ్ అందుకోవడంలో కొంచెం తప్పటడుగులు కూడా వేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. అది పరిస్థితి. ఇప్పుడు వెనెజులా ప్రెసిడెంట్ని అన్నది ఎలక్షన్స్ తర్వాత ఆయనకి నిజంగా బహుమతు ఉన్నదా అన్నది లేదు, డౌటే. ఎందుకంటే ఎలక్షన్స్ కొంచెం పార్షియల్గానే జరుగుతాయి ఇటువంటి క్యారిబియన్ అండ్ సౌత్ అమెరికన్ కంట్రీస్లో. అపోజిషన్ కూడా చాలా విపరీతంగానే ఉంది. అక్కడ కూడా ప్రజలు బయటకు వచ్చారు. ఆయన్ని వెనెజులా ప్రెసిడెంట్ని పికప్ చేసిన తర్వాత ప్రజలు బయటకు రావడం జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే మరీ అంత అనుకున్నంత కాదు, కానీ కొంతవరకు తప్పటడుగులు కూడా వేస్తున్నారు. ఎందుకంటే ఆ మన్రో డాక్టర్ని ఎప్పుడో దాదాపు 200 ఏళ్ల క్రితం ప్రతిపాదించింది. వెస్టర్న్ హెమిస్ఫియర్ అంతా మా ఇన్ఫ్లుయెన్స్లో ఉండాలి, మేము మిగతా యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా, ఏషియాకి రాము అన్నది మళ్ళీ ప్రతిపాదించి గ్రీన్లాండ్ కూడా మేము తీసుకుంటాం, అలాగే కొలంబియా, మెక్సికోను కూడా వార్నింగ్ ఇస్తున్నాం, డ్రగ్స్ రాకూడదు, మాకు ఆయిల్ రిజర్వ్స్ అంటే మొత్తం అమెరికా, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా మా కంట్రోల్లో ఉండాలి, రిసోర్సెస్ అన్నీ మాకు కావాలి, ఇంక్లూడింగ్ కెనడాను కూడా కలుపుకోవాలన్న ఒక 51st స్టేట్ కింద లెక్క పెట్టవాలని చూశారు. సో ఆ విధంగా ఎక్స్పాన్షనిజం ఉంటుందండి. ప్రతి దేశానికి ఏదైతే ఎకనామిక్ పవర్ హౌస్ అవుతుందో దానికి ఒక ఎక్స్పాన్షనిస్ట్ వ్యూ వస్తుంది. ఎందుకంటే దానికి ఇంకా రిసోర్సెస్ కావాలి. ఆ రిసోర్సెస్ కోసం ఇటువంటివన్నీ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇన్ టార్గెట్ ఇరాన్ ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో కేవలం ఒక్కటే దేశం వాళ్ళ మాటలు వినది, అది ఇరాన్. కొంతవరకు యెమెన్ కూడా వినకపోయినా కానీ అది నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అందుకని చెప్పి ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ చేస్తే అక్కడ అనుకూల గవర్నమెంట్ వస్తుంది. ఇటు పాకిస్తాన్ ఎలాగా అనుకూలంగా ఏ గేమ్ ఆడమంటే ఆ గేమ్ ఆడుతుంది. సో సౌత్ ఏషియా వరకు వాళ్ళ రూల్ చెల్లుబాటు అవుతుంది. అయితే మధ్యలో ఇండియా ఉంటుంది. ఇండియా ఒక్కటి స్వతంత్రంగా ఉండి ఎవరి మాటలు వినిపించుకోవడం. అందుకని చెప్పి మన మీద టారిఫ్స్ చేయడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకపోవడం, లేకపోతే హై ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ అమ్మాలని చూడటం, ఇటువంటివన్నీ, లేకపోతే మనకున్న పాపులేషన్ చూసి
వాళ్ళకున్న అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్ని మన మీద డంప్ చేయాలని చూడటం, ఇది బహుశా న్యాచురల్ అనుకుంటారు. అయితే నెక్స్ట్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వచ్చింది. ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత చైనా ఇప్పుడు ప్రపంచానికి నేనే సెంటర్ అనుకుంటుంది. ఆ విధంగా దాదాపు 100 ఏళ్ళు కష్టపడ్డా కానీ లాస్ట్ 75 yearsలో తిరుగులేని శక్తి కింద వాళ్ళు కూడా ఎదుగుతున్నారు. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా ఎదుగుతారు. మనది డెమోక్రసీ కాబట్టి చాలా స్లో. డెమోక్రసీతో పాటు మన క్యాస్ట్ సిస్టము, తర్వాత రిజర్వేషన్స్, తర్వాత మెరిట్కి విలువ ఇవ్వకపోవడం, లోకల్ పాలిటిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవన్నీ మనని దిగజారుస్తూ ఉంటాయి. తర్వాత మనకి బ్రెయిన్ డ్రైన్ ఎక్కువ. మనం ఐఐటీస్, ఎన్ఐటీస్ వీటిల్లో లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళంతా యాక్చువల్గా అమెరికా ఫండ్ చేయాలి. ఎందుకంటే అందరూ అమెరికా వెళ్ళిపోతారు, అక్కడ పనిచేస్తారు. కానీ మన ఇండియాలో మాత్రం సిఇఓస్ కావాలంటే, ఎయిర్ ఇండియా కావాలంటే సిఇఓ బయట నుంచి రావాలి, ఇండిగో సిఇఓ బయట నుంచి రావాలి, టాప్ టీమ్స్ అన్ని బయట నుంచి రావాలి. అలా అంటే ఏంటంటే మన దేశంలో మాత్రం ఫారినర్సే వచ్చి పరిపాలించాలి, అప్పుడు కానీ మనకి శాంతి దొరకదు. అది మన కెపాసిటీ. ఎంటర్ప్రెనర్షిప్ లేదు. దేశభక్తి అన్నది ఏంటంటే ఓన్లీ మనీ కోసం అన్నట్టుగా లోకల్ పొలిటిక్స్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడికక్కడే మిగిలిపోతారు. ఇంకా మిగతా సౌత్ ఏషియన్ దేశాలు డెవలప్ అవ్వాలని చూస్తున్నాయి, చాలా వరకు సక్సెస్ఫుల్ అవుతున్నాయి. మయన్మార్ లాంటి కొంచెం వెనుకబడి ఉన్నాయి. వియత్నాం, మలేషియా, సింగపూర్ ఇవన్నీ బాగా అడ్వాన్స్ అయ్యాయి. ఇంకా ఆస్ట్రేలియా అంటారా, అది వెస్టర్న్ కంట్రీ అనుకోవచ్చు. ఓ విధంగా అలాగే నడుస్తుంది. ఇంకా రష్యా ఒకప్పుడు ప్రత్యామ్నాయ శక్తి కింద ఉండేది, అది ఇప్పుడు కూడా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మల్టీపోలార్ వరల్డ్ వస్తుంది. 1990sలో బైపోలార్ వరల్డ్ బ్రేక్ అయింది, యూనిపోలార్ వరల్డ్ అయింది, అది ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే అమెరికాకి పవర్ ప్రొజెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సెకండ్ ఏంటంటే వాళ్ళకి 33 బిలియన్ ట్రిలియన్స్ అన్నారు, ఇప్పుడు 38 trillions డెప్ట్ ఉంది. ఆ డెప్ట్ని 27 trillions లోపల, అంటే దాదాపు 1/3 కంటే తక్కువ తీసుకురాకపోతే వాళ్ళ ఎకానమీ రానున్న 2 ఏళ్లలో విచ్ఛిన్నమైపోతుంది. పెట్రోల్ డాలర్ డౌన్ అయిపోతుంది. అందువల్ల వాళ్ళకి ఎకనామిక్ పవర్ కూడా కావాలి, అంటే వాళ్ళ ఇండస్ట్రీస్ పనిచేయాలి. అంటే వాళ్ళకి ఎకనామిక్ పవర్ కావాలి కాబట్టి వెనిజులాని అటాక్ చేస్తారు. రేపు పొద్దున మరి కాస్త బలహీనంగా ఉన్న ఇంకో కంట్రీని అటాక్ చేస్తారు, లేకపోతే వాళ్ళని సవాల్ చేసే వాళ్ళ మీద డ్రగ్గిస్టులనే ముద్రేస్తారు. సరే, నికోలస్ మదురో ఏదో సచిలుడని ఇక్కడేమి సర్టిఫికెట్లు ఎవరు ఇవ్వట్లేదు, కానీ ఆ నెపం పెట్టుకుని దేశాన్ని కబళించే ప్రయత్నం చేయటాన్ని అంతర్జాతీయ చట్టాలు ఏ మేరకు అంగీకరిస్తాయి? అంతర్జాతీయ చట్టాలు అన్నవి ఏవీ లేవు. యాక్చువల్గా అవి పేపర్ మీద ఉన్నాయి తప్పితే, కానీ యునైటెడ్ నేషన్స్ అన్నది మోస్ట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 60s. ఇది ఇప్పుడే కాదు, అంతకుముందు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు కూడా ఏంటిది, ఎవరికైతే ఏ రాజుకైతే పిల్లలు లేరు వాళ్ళది డాక్ట్రిన్ ఆఫ్ లాస్ట్ పేరు మీద ఆ రాజ్యాన్ని లాగేసుకునేవారు. మీకు సంతతి లేదని చెప్పి మొత్తం రాజ్యాన్ని లాగేసుకునేవారు. కానీ ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు మేము పాకిస్తాన్ని, ఇండియాని వేర్పాటు చేస్తున్నాం, బంగ్లాదేశ్ని వేర్పాటు చేస్తున్నాం, కానీ మళ్ళా ఇండిపెండెంట్ రాజులకి పవర్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం అన్నారు. సో ఈ గేమ్స్ అన్ని ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు వాడుతూనే ఉంటారు. మనం స్ట్రాంగ్ లేకపోతే, మన దేశం స్ట్రాంగ్గా లేకపోతే ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చెప్పండి. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, అరౌండ్ 30 to 50 million barrels ఆఫ్ క్రూడ్ ఆయిల్, దీన్ని మేము తీసుకుపోతాం అంటే బందిపోట్లు ప్రకటన చేసి ఇదివరకు దాడులు చేసేవారట ఆటవిక యుగంలో అనుకుంటాను. దాన్ని మళ్ళీ తిరిగి సైకిల్ కదండి, మళ్ళీ ఇది పైకి వచ్చింది, ఆటవిక యుగం పైకి వచ్చింది. ఇప్పుడు ఆ యుగ నిర్మాత, మా భవిష్యత్ నిర్దేశకుడు, ఇదంతా కూడా గౌరవ డొనాల్డ్ ట్రంప్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి వారు ప్రకటించారు ఏమని, 30 to 50 million barrels ఆఫ్ క్వాలిటీ ఉన్న క్రూడ్ ఆయిల్ని ఎత్తుకెళ్ళిపోతాట. ఏందండి ఇది? మనం ఎప్పుడో రాజపుత్రుల యుద్ధాల్లో వాడెవడో ఎడారి దొంగ కూడా వచ్చి చిత్తోడ్గఢ్ మీద దాడి చేసి రాని పద్మిని ఎత్తుకెళ్ళడానికి చేసిన యుద్ధంలాగా కనిపించలా మీకు ఇది? మన తెలంగాణలో ఒక పదం ఉంది, జిస్కా లాఠీ ఉస్కా భైన్స్ అని. కర్ర ఉన్నవాడిదే బర్రె అని చెప్పేసి, అలా బలం ఉన్నవాడిదే రాజ్యం. అమెరికా విధంగా ట్రంప్ మీరు అన్నట్టు మంచి పదం అని తెంపరితనం చూయిస్తా ఉంది. అందరికి కూడా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. సో ఆ పైరేట్స్ అని అంటాం కదా, ఈ సముద్ర దొంగలు, అట్లా అమెరికా వ్యవహారం, ఈ బుధవారం జరిగిన వ్యవహారం కూడా అలాగే ఉంది. 4000 kilometers దూరాన ఉన్న అమెరికా
ఈ మొత్తం ఈ సముద్రాన్ని నియంత్రిస్తుంది. అట్లా అంటారు, ఎవరు తిరగాలి ఎవరు తిరగకూడదు, మా కనుసనల్లో ఉండాలి. కనుక జెండాలు ఎలా మారుస్తారు, లేకపోతే మీ ఎజెండాలు ఎలా మారుస్తారు, జెండా మాదే అనే పద్ధతిలో వ్యవహారం శృతి మించుతుంది. వారు వీరావు గారు చాలా బాగా చెప్పారు. కనుక రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఎప్పుడో 83 నాటి వేటివి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాలు అవన్నీ పాపం రష్యా గుర్తు చేస్తుంది, ఇప్పుడు గుర్తు చేస్తుంది. కానీ అమెరికాకి ఇవన్నీ ఏం పట్టవు. పైగా బ్రిటన్ కూడా చక్కగా సహకరించిన. కనుక ఇది చాలా ఈజీ అన్నట్టు సముద్రంలో ఇలాంటివన్నీ చేయడము. అమెరికా టోటల్ గా అమెరికా ఇంతకాలం ఈ మనం చరిత్ర చూసినట్టయితే ఈ రిజీమ్ చేంజెస్ సుమారుగా ఒక 70 దేశాల రిజీమ్ చేంజెస్ అమెరికా చేసినట్టయితే అందులో 80% ఆఫ్ ది ఇవి రీజన్స్ ఏమున్నాయి అని అంటే ఇదే ఓన్లీ పెట్రోలియం కోసమే ఇవన్నీ ఉన్నట్టు మనకు తెలుస్తాం. కనుక ఎక్కడ నిధులు ఉంటే, ఎక్కడ భూగర్భ సంపద ఉంటే, ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడ వెళ్ళడము. రీజన్స్ ఏమన్నా ఉండని, అది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షనా లేకపోతే అలాంటి ఒక కాయినేజ్, ఒక వర్డ్ కాయినేజ్ చేసేసి అది మరి అంత యుద్ధం తర్వాత చూస్తే మరి ఆ వెపన్స్ నాకు కూడా చాలా యాంగ్జైటీగా చూశాను. అప్పుడు కాస్త యంగేజ్ లో ఉండేవాడిని. ఏముంటాయి మాస్ డిస్ట్రక్షన్ అని చూస్తే ఏది లేదు, డిస్ట్రక్షన్ లేదు. అమెరికానే డిస్ట్రక్షన్ చేసేసింది కానీ ఆ వెపన్స్ ఏవి బయటికి రాలేదు. కనుక చెప్పడం ఏదైతే ఉందో రీజనింగ్, అదే వెనిజులా ఎన్నికలు సరిగ్గా నిర్వహించకపోతే మీరెవరు నిర్వహించడానికి? వాళ్ళు ఎలా నిర్వహించుకుంటారో వాళ్ళకి తెలుసు కదా. అది కాదు రీజన్. అసలు పెట్రోలియం, అక్కడ ఆయిల్, చమురు ఉంది, ప్రపంచానికి తెలుసు. కనుక దాన్ని నియంత్రించాలి, తన చేతుల్లో ఉంచుకోవాలి, చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. సో ఇది అమెరికా యొక్క ఏమంటాం తెంపరితనమే, అది ట్రంప్ తెంపరితనమే. ఈ రష్యా కూడా నిన్న చాలా సీరియస్ ప్రకటననే చేసింది. కనుక పరిణామాలు సీరియస్ గా ఉంటాయి, మేము కూడా తీరు మార్చుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుంది. రష్యా కూడా ప్రతీకార దాడులు కూడా చేస్తామన్నది. అంత పెద్ద పదము వాడింది అంటే రష్యా కూడా ఏదో సిద్ధం అవుతా ఉంది. కనుక ఎవరు చెప్పాలి వీళ్లకు? అమెరికాను నిజంగా కూడా రష్యా చెప్పినట్టే ప్రపంచాన్ని గుప్పిట్లోకి తీసుకుంటుందా అమెరికా? మరి ప్రపంచాన్ని ఏలేస్తుందా ఏంది? కనుక ఈ శృతి మించిన వ్యవహారం లాగానే కనిపిస్తుంది ట్రంప్ యొక్క ఇది. కానీ వివి రావు గారు చెప్పినట్టుగా ఇది చరిత్ర, వారు చెప్పింది అంతా కూడా అంత నిజం. అది అమెరికా చేస్తున్నటువంటి ఇవి. అయితే నిన్న రీజనింగ్ అయితే బాగానే ఇచ్చింది. ఏది ఆంక్షలు ఉన్నాయి అక్కడ, వెనిజులా నుంచి ఆయిల్ ఏషియాకు తరలిస్తా ఉంది రష్యా. ఇవన్నీ కూడా వాస్తవం కూడా అలాగే కనిపిస్తుంది. ఆంక్షలు ఉన్నాయనేది నిజమైనప్పటికీ కూడా అమెరికా నియంత్రించడము, ఎవరి అనుమతితో నియంత్రిస్తుంది అనేది ఒకటైతే క్వశ్చనబుల్. ఇది కానీ ఆయిల్ అనేది సమస్య, ప్రపంచాన్ని ఇప్పటికి కూడా అందరినీ పీడిస్తున్నటువంటి సమస్య ఆయిలే. ఇది ఈరోజు మనల్ని కూడా టారిఫ్ పేరున తీయాలనే ప్రయత్నము. ఏదైతే రష్యాతో మీరు కొనకూడదు, ఇక్కడే కొనాలి, అక్కడే ఇదంతా ఏంది అసలు? మీరు ఎక్కడ కొనాలి, మీరు ఎలా బ్రతకాలి కూడా అమెరికా నిర్ణయిస్తుంది. ఇది ఎవరికైనా నచ్చే విషయం కాదు. ఇక చట్టమా? వారు అన్నట్టు చట్టం ఏడుంది? అంతర్జాతీయ చట్టాలు అంత డోలతనమే దాంట్లో. యుఎన్ఓ అనేది అది ఒక పేపర్ పైన ఉండేటువంటి ఒక సంస్థగా మారిపోయింది. సార్, డూ యూ స్టిల్ థింక్ దట్ ఇట్ ఇస్ అలైవ్? యుఎన్ఓ ఇస్ అలైవ్? దాన్ని మార్చిరీలో పెట్టినట్టున్నారు అక్కడ. ఏమండి, మార్చిరీలో పెట్టి అదేదో తైలాలు పూసి అందులో భద్రపరిచినట్టు అనిపించట్లా మీకు? ఫ్రీజింగ్ కండిషన్ లో ఉంది, అది ఫ్రోజన్ కండిషన్ లో ఉంది. కనుక అది కూడా అమెరికా చెప్పినట్టే పనిచేస్తుంది అంతే. కనుక ఇవన్నీ నామినల్. ఇది చివరకు వన్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. హీరో చెప్పారు కదా, మన బలమే మనల్ని కాపాడుతుంది. ఈ చట్టాలను, వీటిని, యుఎన్ఓను ఎవరినో నమ్ముకోవడం అనేది అది మీనింగ్ లెస్. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇట్ ఇస్ ఓకే, విల్ బి అలైవ్. నిన్న రష్యా వాన్ చేసింది, అంతర్జాతీయ చట్టాలని గౌరవించకపోతే విత్ ఇన్ బ్రాకెట్స్ అక్కడ ఉంటే గనక, అలాంటివి ఏమైనా ఉంటే గనక మిలిటరీ దాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది. టార్పెడో దాడులు, అమెరికా కోస్ట్ గార్డ్ నౌకల మీద కూడా దాడులు చేస్తామని. నిజంగా రష్యా
ఈజ్ రష్యా దట్ మచ్ కాంపిటెంట్ ఇనఫ్ ఇన్ ద ప్రజెంట్ సినారియో అండి? మననే ఉక్రెయిన్ తోటి యుద్ధం చేసి అలసిపోయి అన్ని రకాలుగా బలహీనంగా ఉన్న రష్యా తెగబడుతుందా? అంటే అది హెచ్చరికగానే చూడాలా, మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతంగా భావించాలా? ఈ ఈ నావ ఏదైతే ఉందో మెరినెరా అనేటువంటి ఇది అక్కడ తచ్చాడుతున్నట్టు పేరు మార్చుకోవడం, జెండా మార్చుకోవడం ఇదంతా చూసినప్పుడు దాని చుట్టూ రష్యన్ ఫోర్స్ ఉండి కూడా ఏం చేయలేకపోయింది. ఇది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. అక్కడ రష్యా లేదు, ఒంటరిగా ఏదో షిప్ తిరుగుతుంది అని అనుకోవడానికి వీలు లేదు. రష్యా దానికి ఆపలా కాస్తుంది. జలాంతర్గాములు ఉన్నాయి, అత్యంత దగ్గరలోనే ఉన్నాయి. ఇదంతా కూడా మనం డీప్ గా స్టడీ చేస్తే తెలుస్తుంది. మరి ఎందుకు నిస్సహాయంగా వేచి చూసేటువంటి పరిస్థితి ఉంది అంటే, తిరగబడే పరిస్థితి రష్యాకు లేదు. బలం అమెరికాతోనే ఉంది, పైగా బ్రిటన్ సహాయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కనుక రష్యా ఇప్పటికిప్పుడు తిరగబడుతుందా అనేది నాకు డౌట్ గానే ఉంది. ఈవెన్ చైనా కూడా, వెనజులా విషయంలో ఏం జరిగింది, చైనా ప్రెజెన్స్ ఉంది అక్కడ, కానీ చైనా కూడా ఒక నిస్సహాయతనే కనపడ్డది. అక్కడ అమెరికా వచ్చింది, అధ్యక్షుడిని తీసుకెళ్ళి. నిస్సహాయత కనపడిందా, అవగాహన కనపడిందా సార్? అంటే వేచి చూసే స్థితి కనిపిస్తుంది మరి చివరకు. ఎందుకంటే చైనీస్ సీనియర్ ఎన్వై హీ మెట్ ప్రెసిడెంట్ మదురో బిఫోర్ హిస్ అరెస్ట్. 24 hours ముందర కలిశాడు. చైనాకి స్పష్టమైన సమాచారం ఉంది, ఇలా ఇతన్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేయబోతున్నారని. బహుశా ఆ విషయం కన్వే చేయడానికి వెళ్ళి, రావు గారు ఈ విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి, మేము పక్కన ఉంటామని చెప్పడానికి వెళ్ళాడేమో చైనా సీనియర్ ఎన్వై అని అనిపిస్తోంది అని అంతర్జాతీయ కథ. వీటన్నిటిలో నేను ఏమంటున్నా అంటే, ఒక రకమైన బలహీనతనే కనబడుతుంది. చైనా అయినా రష్యా అయినా యాక్షన్ లోకి రాకపోవడం అనేది, అంటే ఒకటేమో తొందరపాటు కూడా మంచిది కాదు, కానీ బలం ఉంటే ఎవరు అట్లా ఉండరు కదా, ఏదో ఇదిగా ఉంటుంది కనుక ఓ రకంగా అంత బలంగా లేరేమో అని కూడా ఒక డౌటే నాకు. రైట్, ఒకసారి పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు, బలమా, బలహీనత, వ్యూహమా, ఎత్తుగడ, లేకపోతే అవసరమా? చైనా రష్యా ఎందుకు అలా కామ్గా ఉండాల్సి వచ్చింది, మౌనంగా ఉండాల్సి వచ్చింది? తెలిసి కూడా రష్యా విషయం నేను మాట్లాడలేను, కానీ చైనాకైతే తెలుసు. అంటే నేను కూడా దాని నుంచి మొదలు పెడదాం ఇప్పుడు మాట్లాడటం. ఎందుకంటే మురళీ మనోహర్ గారు దాని గురించి చెప్పారు కాబట్టి అక్కడి నుంచి బిగిన్ చేసుకో. అంటే ఒకటి సార్, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వీధి రౌడీలాగా వెంటనే దాడులు చేసుకోవటం ఉండవు అంతర్జాతీయ దీనిలో. వీధి రౌడీల వ్యవహారం అలాగే ఉంటుంది కదా, ప్రవోక్ అవ్వగానే అక్కడికక్కడ మర్డర్ చేసేసి వెళ్ళిపోతారు స్పాంటేనియస్ గా. ఇది మొత్తం కోట్ల మంది ప్రజలు జీవితాలకు సంబంధించిన వ్యవహారం. రాజకీయ నాయకులకు ఆ విజ్ఞత ఉండబట్టే వాళ్ళ దేశాలకు నాయకులుగా, ముఖ్యంగా ఇంత పెద్ద దేశాలకు నాయకులుగా వాళ్ళు వీధి గుండాలు ఎదగకపోవటం అనేది సహజంగా ఉండేది. అందుకని ఏంటంటే వాళ్ళు వెంటనే రియాక్ట్ కాలేదు కాబట్టి, వాళ్ళు వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నారు కాబట్టి, వేచి చూడటం అంటేనే వెనకాల ఏదో ఆలోచిస్తున్నారండి. డేవిల్ హ్యావ్ ఇప్పుడు వెనిజులా మదురోని లిఫ్ట్ చేశారు, అలాగే మేరినరా షిప్ ని, రష్యన్ షిప్ ని సీజ్ చేశారు. వాళ్ళు ఏమో ఊరికే చూస్తా కూర్చోరు కదా, వాళ్ళు కూడా దే విల్ బి స్కీమ్ ప్లానింగ్ చేస్తుంటారు. వాళ్ళ వెనక వాళ్ళ ఆలోచనలు ఏదో చేసుకుంటారు. దే విల్ టేక్ టైం. ఈ రెండు ఊహించని ఘటనలు, మరీ ముఖ్యంగా ఈ రెండు ఏంటంటే మదురోది ఒకవేళ చైనా వాళ్ళకి తెలిసినా కానీ అది లాస్ట్ మినిట్ లో వాళ్ళకి అవగాహనలోకి వచ్చి ఉంటుంది. ఆ ప్లానింగ్ అనేది ఈ మధ్య జరుగుతుంది అది. సో వాళ్ళు అది. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు మామూలుగా అమెరికా అనుసరిస్తున్న వ్యూహం, యుక్రెయిన్ లో కూడా మనం రష్యా వీక్ అనుకోవడానికి లేదు. యుక్రెయిన్ లో అమెరికా ఇంతవరకు, యుక్రెయిన్ లో రష్యా వీక్ అనుకోవడానికి లేదు. యుక్రెయిన్ లో రష్యా మొదటి నుంచి చెబుతుంది యుద్ధం అని చెప్పటల్లా, స్పెషల్ ఆపరేషన్ అని చెబుతుంది. స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అనే ఈ రోజుకి చెప్తుంది, యుద్ధం అని చెప్పటల్లా. ఎందుకంటే యుక్రెయిన్ లో యుద్ధం అని ఎందుకు చెప్పదంటే, యుక్రెయిన్ కూడా తనదేననేది, ముఖ్యంగా డోన్బాస్ ఈ ప్రాంతాలు, రష్యన్లు ఎక్కువ ఉన్న భాగాలు తనయేననేది తన ఫీలింగ్. అందుకని ఆ ప్రాంతాల మీద యుద్ధం ప్రకటించదు. మా భూభాగం అది, అక్కడ అన్యాయంగా రష్యన్ల మీద దాడులు జరుగుతున్నాయి, యుక్రెయిన్ వాళ్ళు దాడులు చేస్తున్నారనే లెక్కలు ఉన్నారు కాబట్టి అది యుద్ధం చేయటంలా. అందుకని యుద్ధమే చేయాలనుకుంటే చాలా వినాశనం జరిగేది యుక్రెయిన్, ఇంతకాలం పాటు ఆగేది కాదు. అది చాలా కేర్ఫుల్ గా సర్జికల్ ఆపరేషన్ లాగా చేసుకెళ్తున్నారు. అక్కడక్కడ ఎట్లా కట్ చేయాలో అట్లా కట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా ఇది. కాబట్టి రష్యా అమెరికాకి యుద్ధం వస్తే అది ఇట్లా ఉండదు. ఇంత సంయమనంతో జరిగేది, యుక్రెయిన్ లో జరిగినంత సంయమనంతో రష్యా వ్యవహరించదు. అది ఎవరి చేతికి దొరికింది వాళ్ళు విసురుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అది జరుగుద్ది. అందుకని ఏంటంటే ఇక్కడ ప్రధానంగా నేను చెప్తుంది కూడా అమెరికా అనుసరిస్తున్న వ్యూహం కూడా చూడండి. అమెరికాయే భయపడుతుంది యాక్చువల్ గా. యుక్రెయిన్ కి ఇచ్చిన ఆయుధాలు ఏంటి? అమెరికా ఇన్నాళ్ళ యుద్ధంలో, ఈ 2-3 ఏళ్ల యుద్ధంలో యుక్రెయిన్ కి ఇచ్చిన ఆయుధాలు ఏంటి? లాంగ్ డిస్టెన్స్ లో రష్యాలో ఇంటీరియర్ ఏరియా మీద దాడి చేయడానికి కావాల్సిన ఆయుధాలు ఇవ్వాల.
బాగా ఇంటీరియర్ రష్యాలో లోపల భాగాల మీద, అంటే ఇక లోపల నగరాల మీద వాటి చేయడానికి ఏదో మామూలు యుద్ధం చేసుకోవడానికి దగ్గరగా, అంటే ఇక అందుకని లాంగ్ డిస్టెన్స్ ఆయుధాలు లేవు యుక్రెయిన్ దగ్గర. ఇప్పటికి అమెరికా ఇవ్వాల, వాటిని అట్టి పెట్టుకుంది తను ఇవ్వటంలో. ఎందుకంటే అవి గనక తను ఇస్తే గనక యుక్రెయిన్ కి తన మీద రష్యా కోపం వచ్చి తన మీద ఎదురు తిరుగుతారే భయం, అందుకని తన మీదకి వస్తేనే భయం. కాబట్టి ఏంటి, షార్ట్ డిస్టెన్స్ ఆయుధాలు ఇప్పించాలి. చదివితే మొత్తం ఆ వార్ క్రమంలో ఇచ్చిన ఆయుధాలన్నీ ఇట్లాంటివి. ఎట్టి పరిస్థితుల్లో చాలా డిమాండ్ చేసింది యుక్రెయిన్, ఆయుధాలు ఇవ్వండి మేము రష్యాని ఎదుర్కోవటానికి, అని ఇవ్వలేదు. అవన్నీ ఇవ్వకుండా షార్ట్ చిన్న వారికి, అంటే ఆ యుద్ధం అలా నిరంతరంగా రావణ కాష్టంలాగా రగులుతూ ఉంటది. అమెరికా ఆయుధాల కంపెనీలు, ఆ యూరోప్ ఆయుధాల కంపెనీల షేర్ల వాల్యూ పెరుగుతుంటది. ఇది తప్పితే కదా అక్కడ నడిచింది ఏమీ లేదు. యుక్రెయిన్ సర్వనాశనం చేసింది అమెరికా. కాబట్టి అమెరికాయే భయపడింది యాక్చువల్ గా. రష్యాతో తనకి యుద్ధం వస్తుందేమో, రష్యా అటు ఇటు తిరిగి తన మీదకి వస్తుందేమోనండి. అమెరికా భయపడింది, నాటో దేశాలు, యూరోప్ దేశాలు భయపడ్డాయి. కాబట్టి భయపడటం అంటే రెండేపులా భయం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా వ్యూహం ఏంటంటే బాయిలింగ్ ద ఫ్రాగ్ అనేది. బాయిలింగ్ ద ఫ్రాగ్ అంటే ఏంటంటే, ఒక కప్పని కనుక నీళ్ళల్లో ఉన్న కప్పని నీళ్లు వేడి చేయటం మొదలు పెడితే, స్లోగా వేడి చేస్తుంటే సిమ్లో పెట్టి, అది వేడవుతుంటే కప్పకి తెలుస్తుంది కొంచెం, కానీ ఏదో జరుగుతుంది, అప్పటికప్పుడు దూకే నీళ్ళలోంచి బయటికి. అది కొంచెం వేడవుతుంటే దానికి అది కొంత స్లో ఉంటుంది. అట్లాగే ఒకేసారి వేడి నీళ్ళలో పడేస్తే అది దూకేస్తుంది బయటికి. కాకుండా ఇలా స్లోగా సిమ్ మీద వేడి చేసి, అదే వ్యూహాన్ని రష్యాతో కానీ అమెరికా చాలా కాలంగా చాలా మంది అనుసరిస్తున్న వ్యూహం అదే, నెమ్మదిగా సెగబెట్టడం. చివరికి అది బాగా బాయిల్ అయిపోతే చచ్చిపోద్ది లోపల. ఒక పాయింట్కి వచ్చి బయటికి దూకదు, అలా లోపల ఉండాలో బయటికి పోవాలో తెలియని స్థితిలో చచ్చిపోద్ది. ఈ వ్యూహాన్ని అమెరికా అనుసరిస్తుంది. దానిలో భాగంగానే చేసుకుంటూ వెళ్తుంది అన్ని. కాబట్టి ఏంటంటే బాయిలింగ్ ద ఫ్రాగ్ అనే వ్యూహంలో భాగంగానే కొంచెం టచ్ చేయడం, మళ్ళీ దూరంగా పోతాం. రష్యాతో కూడా చూడండి, ట్రంప్ వ్యవహార శైలి ఒకసారి గట్టిగా ఉన్నట్టు ఉంటాడు, మళ్ళీ వెంటనే రాజీ పడతాడు. అర్థం కాకుండా చేయటం, రెండో వాళ్ళ మీద మైండ్ గేమ్ ఇది. రష్యాతో పూర్తిగా తగద పెట్టుకునేది లేక దాంతో కాసేపు కొట్లాడతాడు, కాసేపు వెనక్కిపోతాడు. సో ఇది నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రెండోది, ఈ మెరినెరా షిప్ పట్టుకోవటం వెనక, మీరు అది ఎక్కడ పట్టుకున్నారు? మెరినెరా అనే రష్యన్ షిప్ ని ఐస్లాండ్ దగ్గర పట్టుకున్నారు, నార్త్ అట్లాంటిక్ లో ఐస్లాండ్ దగ్గర. దాని పక్కనే గ్రీన్లాండ్ ఉంది. గ్రీన్లాండ్ మీద టార్గెట్ ఉంది అమెరికాకి, అక్కడే పట్టుకున్నారు ఆ ఏరియాలో. అంటే ఆ ఏరియా మీద తమ అథారిటీ చూపిస్తున్నారు. అలాగే లాటిన్ అమెరికాలో వెనిజులా మీద దాడి చేయడం ద్వారా, వెనిజులాని చేయడం ద్వారా క్రూషియల్ గా, జియో పొలిటికల్ గా ప్లస్ రిసోర్సెస్ పరంగా క్రూషియల్, ఆ కెరీబియన్ కి దీనికి మన లాటిన్ అమెరికాలో మిగతా దేశాలకు మధ్య కరెక్షన్ గా ఉన్న దాని మీద దాడి చేసి, అక్కడ కూడా మొన్న ఈ మధ్య వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఒకటి ఉంది, అమెరికా వాళ్ళు పాలసీ డాక్యుమెంట్. లాటిన్ అమెరికా మాది, గ్రీన్లాండ్ మాది ఇదని చెప్పి ఆ పాలసీ, వెస్టర్న్ హెమిస్ఫియర్ లో మా డామినేషన్ అనే మాన్రో డాక్ట్రైన్ ని రిలీజ్ చేశారు. మాన్రో డాక్ట్రైన్ ని రిలీజ్ చేసి దాని ప్రకారమే దాడులు చేశారు, ఆ ఏరియాలోనే దాడులు చేశారు. మాన్రో డాక్ట్రైన్ ని, అంటే ఇప్పుడు చైనా ఒప్పుకోలే మాన్రో డాక్ట్రైన్ తాలూకు ఈ ఎన్ఎస్ఏ ఏదైతే నేషనల్ సెక్యూరిటీ పేపర్ రిలీజ్ చేశారో, అది రిలీజ్ అయిన తర్వాత చైనా నుంచి ఒక పేపర్ వచ్చింది బయటికి, చాలా సైలెంట్, అంటే పైకి పెద్దగా గొడవ లేకుండా సైలెంట్ గా వదిలిపెట్టారు ఆ పేపర్. ఏంటంటే లాటిన్ అమెరికాలో ఇంచి కూడా మేము వదిలిపెట్టవాలి, ఆ పేపర్ సారాంశం, చైనా వాళ్ళ పేపర్ సారాంశం. అందుకని ఏంటంటే వీళ్ళు ఎటు కూడా మనకు మాట ఒప్పుకునేటట్టు లేరంటే, తనే ఆ భూభాగాన్ని, వెస్టర్న్ హెమిస్ఫియర్ ని తనే సపరేట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. మొత్తం ప్రపంచం నుంచి వెస్టర్న్ హెమిస్ఫియర్ మీద తన ఆధిపత్యం తనే ఎజర్ట్ చేసుకోవడం. ఆ పేపర్ చైనా పేపర్ వచ్చిన తర్వాతే మధురను ఎత్తుకెళ్ళాడు. ఎందుకంటే దాని సారాంశం ఏంటంటే, నువ్వేమన్నా కానీ నాకు తప్పదన్నట్టుగా వెస్టర్న్ హెమిస్ఫియర్ తనే కార్వౌట్ చేసుకుంటున్నాడు. పంచుకుందాం రండి అన్నాడు, రష్యా వాడితో చైనా వాడితో పంచుకుందాం రండి అన్నాడు. ఏం పంచుకుందాం? ప్రపంచాన్ని పంచుకుందాం. యూరోప్ ని రష్యా ఏలుకుంటది, వెస్టర్న్ హెమిస్ఫియర్ ని అమెరికా ఏలుకుంటది, చైనా ఆసియా ప్రాంతంలో దాని ఆధిపత్యం సార్, ఇట్లా ప్రపంచాన్ని పంచుకుందాం అన్నాడు. ఎందుకంటే అణుయుగంలో యుద్ధాలు సాధ్యం కాదనేది ట్రంప్ కూడా తెలుసు. కాబట్టి పంచుకోవటమే సాధ్యం వీరు. అట్లా కాకుండా వరల్డ్ వార్ II, వరల్డ్ వార్ I ఎందుకు జరిగినాయి? వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ II ప్రపంచాన్ని పంచుకోవడానికి సామ్రాజ్యవాద దేశాలన్నీ కలిసి కొట్లాడుకున్నాయి, ఆ రోజు యుద్ధాలు చేసుకున్నాయి. కానీ ఈ రోజు యుద్ధం వస్తే భూగోళమే ఉండదు. అది ట్రంప్ కి తెలుసు, జైకి తెలుసు, పుటిన్ కి తెలుసు. కాబట్టి దానిలో భాగంగా ప్రపంచాన్ని పంచుకుందాం, కొట్టుకోవద్దు, పంచుకుందాం, ఎవరికి ముక్కలు పంచేసుకుందామని దొంగలు పంచుకున్నట్టు. మరి లాటిన్ అమెరికాని అడిగారా, ఆఫ్రికాని అడిగారా, ఆసియాని అడిగారా, మిగతా యూరోప్ దేశాలను అడిగారా? వీళ్ళు కొన్ని ట్రంప్ అడిగాడా పంచుకుంటాం, నీకు ఇష్టమైన వాళ్ళతో ఉంటావను అని? ఏమీ లేదు, వాళ్ళు పంచుకుంటారు, మనం ఉండాలంతే. చైనా కింద మనం ఉండాలి, భారతదేశం ఆసియా, రష్యా కింద యూరోప్ దేశాలు బట్టి ఉండాలి, మా కింద కెనడాను, లాటిన్ అమెరికా, ఈ లెక్కన పంచుకుంటున్నారు. మన నిమిత్తం లేకుండా మనల్ని పంచుకుంటున్నారు. అది ట్రంప్ డాక్ట్రైన్. ఆ డాక్ట్రైన్ లో భాగంగానే కార్వ్ అవుట్ చేయడం కోసం ఐస్లాండ్ దగ్గర పట్టుకున్నాడు దాన్ని, గ్రీన్లాండ్ పక్కన. గ్రీన్లాండ్ కూడా వార్నింగ్ అది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. నేను రష్యానే చేయగలుగుతున్నాను, నువ్వు ఎంత అని చెప్తాం గ్రీన్లాండ్ కి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఏంటి, ఓవరాల్ గా
ఇది ఒక తెంపరితనం ఏదన్నా కానీ దాని వెనక ఒక మ్యాడ్నెస్సే కాదు, దాని వెనక మామూలుగా తను ప్రకటించిన పత్రం తాలూకు కంటిన్యూటీ వ్యూహం ఉన్నాయి. చిన్న ఇది ఏంటంటే నేను వేరే అబ్జెక్షన్ ఏం కాదు కానీ పెద్దవాళ్ళు రావు గారు వివి రావు గారి పట్ల నాకు రిజర్వేషన్ల పట్ల నేను కొన్ని రిజర్వేషన్ల ఎక్సెసెస్ ఉన్నాయి. అంటే ఒకే ఫ్యామిలీలో తరతరాల పాటు ఇట్లాంటివి నాకు కూడా అభ్యంతరం ఉంది. కానీ నేను అనేది ఒకటి, ఈ రోజు రిజర్వేషన్ల అభ్యంతరం పెట్టేవాళ్ళు పెడుతున్నారు, చాలా మందికి అభ్యంతరం ఉండొచ్చు. కానీ నేను అడిగేది ఒకటి, ఈ రోజు డొనేషన్ల కల్చర్ విపరీతంగా వచ్చింది. విద్య అనేది ఉన్న వాళ్ళకే దక్కుతుంది, డబ్బులు ఉన్న వాళ్ళకి దాన్ని కూడా మనం ఖండించదలుచుకుంటే రెండో డబ్బులున్న పిల్లలు చదువుకుని వస్తున్నారు, మెరిట్ ఏముందని? చాలా చోట్ల మెరిట్ ఉంటే డబ్బులు ఎందుకు కట్టాలి అసలు? గవర్నమెంట్ స్కూల్ కాలేజీలో పాపారావు గారు, అంటే అక్కడ వారు చేసిన ప్రస్తావన మీరు ఒక నిమిషం వారు చేసిన ప్రస్తావన పాపారావు గారు కన్నా రావు గారు చేసిన ప్రస్తావన ఏంటంటే పరిమిత అంశాలకు లోబడి విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ మాత్రమే మాట్లాడారు. ఆయన బ్రాడర్ కాంటెక్స్లో భారతీయ విద్యా విధానం, రిజర్వేషన్లు, ఈ వ్యవస్థ వీటి గురించి ఆయన మాట్లాడాల. కొన్ని పరిమిత అంశాలకు సంబంధించి, కొన్ని ప్రత్యేకమైన అంశాలకు సంబంధించి మాత్రమే మాట్లాడారు. హీఈస్ వెరీ కాషియస్. ఆయన మాట్లాడే ప్రతి పదం నేను గమనిస్తుంటా, ఇప్పుడు కాదు, ఆయన ఎంతో కాలం గమనిస్తున్నాను. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఆయన ఎక్కడ కూడా ఒక సెంటీమీటర్ దూరం జరిగి మాట్లాడరు ఆయన. నేను సర్టిఫికేట్ ఇచ్చేంత వాడిని కాదు. ఆయన అన్న రిజర్వేషన్స్ వేరు, మీరు టచ్ చేసిన డొనేషన్స్